ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఖచ్చితంగా కూడా మాకు ఏవైతే స్థానికంగా అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరే విధంగా కూడా ఈ ముఖ్యమంత్రి కృషి చేస్తారంటే కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం శ్రీకాకుళం నగరంలో ఈదుస్పురంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళ తాలూకా అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. అసలు కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏం కోరుకుంటున్నారని వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీకు కొత్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీ స్థానికంగా మీరు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు? చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎటువంటి డెవలప్మెంట్? అదే కరెంటు గట్ట తగ్గించడం, రోడ్లు బాగు చేయడం, కొలాయి బిల్లులు, కరెంటు బిల్లులు ఇవన్నీ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. మా ప్రభుత్వం మాకు వచ్చినట్టు ఉంటుంది. అమ్మ, మీకు ఏమనిపిస్తుంది? ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏం కోరుకుంటున్నారు? కరెంటు, కొలాయ, మరి రేషన్ కార్డు, మళ్ళీ రోడ్లు కోరుకుంటాను. పనులు అయ్యి తగ్గించమని, కరెంటు 24 గంటలు కరెంటు ఉండాలి, అదే కోరుకున్నాం. అమ్మ, మీరేం కోరుకుంటున్నారమ్మా? అదే చెప్పండి. ఇంటి పనులు, కరెంటు పనులు అన్నీ తగ్గించాలని కోరుకుంటున్నాను. మరి ఇంకా పిల్లలకు చదువులు అవి బాగుండాలి కదా, ఇంకా మొదట్లాగే ఉండాలి. గత 5 సంవత్సరాలు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు వైసీపీ టైంలో బాగుందా? లేదండి, లేదు. మొదట చంద్రబాబు నాయుడు ఉండేప్పుడు మాకు బాగుండేది. మేము అందుకోసం కోరుకున్నాం, ఇతనికే కోరుకున్నాం. మాకు ఇది ఉంటే బాగుంది, ఇతను ఉంటే నమ్మకం. ఇంటి పనులు, కరెంటు పనులు అన్నీ తగ్గాల బాగా. రేషన్ అవి మళ్ళీ ఎప్పుడులాగా మాకు ఇచ్చినట్టుగా ఉండాలి, అన్నీ అందుబాటులో ఉండాలి. అమ్మ, ఏం కోరుకుంటున్నారమ్మా మీరు స్థానికంగా ఈ ఏరియాలో? మీరు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే పప్పులు ఉప్పులు అన్నీ కలిపి ఎక్కువ రేట్లు అయిపోయినాయి. ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా చాలా రేట్ అయిపోయింది. అసలు ఏం కొందామన్నా కొనలేకపోయిన పరిస్థితి అయిపోయింది. పేదవాళ్ళు అసలు బ్రతకలేని ఇది అయిపోయింది. అసలు ఈ 5 సంవత్సరాలు ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు అన్నారు, ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది అన్నారు, కానీ ఏది లేదు, ఏమీ లేదు. అసలు పేదవాడు అనేది బ్రతకలేకపోయాడు. అసలు ఈ 5 సంవత్సరాలు అసలు బ్రతకలేకపోయాడు. అసలు ఏం తినాలన్నా, ఏం కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అసలు అర్థం అవ్వలేదు. ఎలా బ్రతకాలా, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వచ్చాడు, అతనైనా సరే ఇప్పుడు మాకు ఏ కష్టాలు, ఏ బాధలు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. అంటే పిల్లల చదువుల్లోన ఈ నిత్యావసర సరుకులు ఉన్నాయి కదా, అవి రేటు తగ్గించాలి. ఈ ఇల్లు గురించి ఇల్లు పెట్టాము, ఇల్లు ఇవ్వాలి అది కోరుకుంటున్నాము. ఇంకేం కోరుకుంటున్నారా? అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ప్లస్ మేము బ్రతకడానికి కూడా ఏదో మంచి ఉపాధి ఏదో ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం. అమ్మ, చాలామంది యువత చదువుకుని ఉన్నారు కదా, ఈ మధ్యకాలం చూస్తే గంజాయి, ఈ డ్రగ్స్ ఇవి పెరిగాయి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు స్థానికంగా వచ్చే గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? నమస్కారం అండి. నేను కోరుకునేది కొత్త గవర్నమెంట్కైనా ఒకటే కోరుకుంటున్నాను. చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడాను ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్లు చూసి, అందరి ఇంట్లోనూ కూడా అందరూ హ్యాపీగా ఉండేటట్లు, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక నిరుద్యోగం ఉంటున్నాడు. అందరూ చదువుకొని ఇంట్లోనే అలా స్థానికంగా ఉండిపోవడం అయిపోతుంది. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. గత 5 సంవత్సరాల నుంచి మాకు ఏ విధంగానూ ప్రభుత్వం మాకు ఏ విధంగానూ కూడా ఆదుకోలేదు. ఈ ప్రభుత్వమైనా ఆదుకోవాలని ప్రతి ఒక్కరి మనసులోనే అదే ఉంది. నేను కూడా అదే చెప్తున్నాను. ప్రతి ఒక్క మహిళలకు ఏదో విధంగా వాళ్ళకు ఆదుకునేటట్లు చూడాలని నా కోరిక సార్. మీరు ఏం కోరుకుంటున్నారు? మహిళలకి చాలామంది కూడా ఇప్పుడు ఏదో ఒకటి వృత్తి కూడా వాళ్ళే కోరుకుంటున్నారు. కొంతమంది పిల్లల భవిష్యత్తు బాగాలని కోరుకుంటున్నారు. మీరు స్థానికంగా ఏం కోరుకుంటున్నారు? మేమైతే ఇక్కడికి పిల్లలు చదువుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఇక్కడే ఏదో ఒక జాబ్ చేసుకొని, అంటే అందరూ ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నట్లు ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే కిందిసారి ప్రభుత్వం ఏమిటంటే కలర్స్ వేయడానికి తప్ప పబ్లిక్గా అంటే అతను ఫోటోలు గట్ట పెట్టడానికి అలాగా డబ్బుని వృధా చేశారు. ఆ వృధా చేసిన డబ్బు సామాన్య ప్రజల మీద రుద్దారు. అంటే పప్పుల ధరలు, కరెంటు బిల్లు ఇవి పెంచారు. డబ్బులు ఈ చేత్తోనిచ్చి ఆ చేత్తో లాక్కున్నట్లు అయ్యింది. ఈసారి ప్రభుత్వం అలాగ వృధా చేయకుండా కొంచెము అంటే మధ్యతరగతి లేని వాళ్ళు అందరూ కలిసి ఉన్నట్లు చేయాలనేసి కోరుకుంటున్నారు.
మీరేం కోరుకుంటున్నారమ్మా ఈ కొత్త ప్రభుత్వం నుంచి? నేనైతే మొట్టమొదటిగా కోరుకునేది విద్య, వైద్యం ఈ రెండిట్లకి గవర్నమెంట్ పూర్తి సపోర్ట్. ప్రతి ఒక్క పేదవాడు కావచ్చు, ఎవరైనా సరే ఒక ఆరోగ్యం బాగోక ఒక హాస్పిటల్కి వెళ్తే అసలు వైద్యం చేయించుకునే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఎక్కడికి వెళ్ళినా వేలే. ఈ వేలు ఎక్కడి నుంచి తేగలరండి సామాన్య మానవుడు? అలాగే చదువు విషయంలో విద్యకి ఒక స్కూల్లో చేరాలన్నా దేనికి ప్రతిదానికి ఫీజులు కట్టకపోతే పిల్లల్ని బయట నిలబెట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది పేదవాడు భరించలేకపోతున్నాడు. ముందైతే విద్యకి, వైద్యకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనంత వరకు వాటికి ఉచితం అనేది పెడితే ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ కేవలం మా వీధనే కాదు, ప్రతి వీధిలో కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉందండి. డ్రైనేజీ ఒకటి బాగు చేయించాలి. అలాగే పిల్లలు చదువుకొని నిరుద్యోగంగా అంటే ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలన్నా సరే రేపు పొద్దున్న వేరే ప్రదేశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి ఉన్నట్లు, అలాగే తల్లిదండ్రులకి సపోర్ట్గా ఉండే పిల్లలు కావాలి. ఇప్పుడు కోరుకుంటున్నది అందరు నేను స్థానికంగా ఉపాధి కావాలి. స్థానికంగా ఉపాధి కావాలంటే మేము మొదటి నుంచి గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నాం, మాకు ఏమైనా ఫ్యాక్టరీలు ఇలాంటివి అవైలబుల్ చేస్తే మా పిల్లలు ఇక్కడే చేసుకుంటారు, ఉద్యోగాలు దగ్గరలో ఉంటారు. మాకు ఏమన్నా ఒళ్ళల్లో బాగోకపోయినా అంటే మేమని కాదు, మా పెద్దవాళ్ళు మమ్మల్ని కోరుకున్నది, మా పిల్లల కోసం వాళ్ళు బాధపడుతున్నది, మేము కూడా బాధపడుతున్నది చెప్తున్నాను. అదండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామండి, చూపిస్తామండి. వాళ్ళు ఏంటంటే సెల్ ఉంటే ఓటీపీ ఉంటేనే సెల్లకు పెడుతున్నారండి. అది మేము ఏదైనా టెస్టులు చేయించి ఇచ్చేస్తే దానికి ఏం చేస్తున్నారంటే చిన్న సెల్ ఉంటే మాకు పనికిరాదు, పెద్ద టచ్ సెల్ కావాలి అంటున్నారండి. చదువుకున్న వాళ్ళు వెళ్తేనే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి. ఇప్పుడు మామూలు చదువుకోని వాళ్ళు మేము సెలవులు పట్టుకొని వెళ్ళినా మాకు ఉపయోగం ఉండట్లేదండి. నేను ఎన్నోసార్లు వెళ్ళి అలా దెబ్బ అయిపోయానండి. హాస్పిటల్కి వెళ్ళి దెబ్బ అయిపోయానండి. మా అలాంటి వాళ్ళం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామండి. గవర్నమెంట్ హాస్పిటల్ సదుపాయం మాకు లేదండి. డైరెక్ట్గా ఓపీ ఇవ్వట్లేదండి. సెల్కి ఓటీపీ పెడుతున్నారు. ఆ సెల్కి ఓటీపీ పెట్టి ఒక ఎక్స్రా తీయాలంటే ఆ ఎక్స్రాకి సెల్కి ఓటీపీ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. అది వాళ్ళు చూపిస్తే కానీ వాళ్ళు ఇది అవ్వట్లేదు. మాకు టచ్ సెల్ చేయడం రాదు. ఎన్నోసార్లు నేను వెళ్ళి ఆ రిసిప్ట్లు కూడా పట్టుకొని వచ్చి మరి వెళ్ళలేక ఉండిపోయానండి. నా హెల్త్ బాగోలేక వెళ్ళానండి. మెయిన్ అదండి. ఇప్పుడు ఆ పెన్షన్ పెట్టామండి, ఆ పెన్షన్ కూడా ఇప్పుడు మాకు ఇంకా రాలేదండి. 60 సంవత్సరాలు అయిపోయింది. మా ఆయనకి హెల్త్ బాగోలేదు, నాకు బాగోలేదండి. ఆ పెన్షన్ కూడా కొంచెం త్వరగా వచ్చినట్టు చూస్తే బాగుంటుందండి. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. సార్, ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వం నుంచి? మీరు ఏం కోరుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు గండేపల్లి కోటేశ్వరరావు. ఇక్కడ స్థానికగా ఒక జనరల్గా ఉండేవాడిని. నా ఒక ఉద్దేశం ఏంటంటే, గతంలో 5 సంవత్సరాలు ప్రజలు చాలా భయభ్రాంతులతో బతికారు, చాలా ఇబ్బందులు పడ్డారండి. ప్రభుత్వం మీద చాలా ఎక్స్పెక్టేషన్తో మంచి 151 సీటు ఇచ్చి వైఎస్ కాంగ్రెస్కి గెలిపించారండి. గెలిపించిన తర్వాత ఏమైందంటే ప్రజలకి చుక్కలు చూపించి భయభ్రాంతులు చేసి కరెంటు బిల్లు తగ్గిస్తామని చెప్పి కరెంటు బిల్లు తారాస్థాయికి పెంచారండి. అలాగే చెత్త పనులు వేసారండి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఈ వ్యవస్థలో ఈ యొక్క ప్రభుత్వంలో రోడ్డు అనేది ఈ రోజు వరకు వేయలేదు. 2016లో ఈ ఒక్క ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు వేసారండి. ఇది రెస్ట్ రోడ్డు. ఈ రోడ్డుకి కాలువలు ఇరిగిపోయి మొత్తం వెళ్తుంటే కాలువల్లో కార్లు కానీ వెహికల్స్ కానీ పడిపోతారండి. ఈ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదు ముఖ్యంగా. అలాగే ప్రజలు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉన్నాయి. ఏమంటే ఇంకా గతంలో ఒకసారి ఆయన వినేసి చాలా నమ్మి మోసపోయాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేకుండా ప్రభుత్వం స్థాపించి ఇడిపోయిన రాష్ట్రానికి మంచి అభివృద్ధి పదంలో నడిపించి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ ఎంతో కొంత అమరావతి అనేది సృష్టించారు. రోడ్లు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే ఇంటికి డ్రింకింగ్ వాటర్ కానీ ఈ పెన్షన్ వృద్ధా పెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ రేషన్ కార్డులు కూడా ఇచ్చారండి. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు స్టేట్లో ఎక్కడ ఇచ్చిన మా పాపానికి పోలేదండి. రేషన్ కార్డులు చాలామందికి లేక వాళ్ళకి పెన్షన్లు రావట్లేదు. వృద్ధులకి కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలకు కానీ. అలాగే
ప్రతిది కూడా దేని మీద ఒక దాని మీద పెట్టేసి ఆ ఒక్క రావాల్సిన పథకాన్ని ఆపేయడం మాత్రం జరుగుతుంది. కరెంటు బిల్లు అనేది తారస్థాయికి పెరిగిపోయిందండి. అది తగ్గాలండి. ప్రజల్లో ఉండే ఆలోచన ముఖ్యంగా ఏంటంటే కరెంటు బిల్లు అనేది తగ్గాల. అలాగే ఈ మార్కెట్ వాల్యూ పెంచేసి హౌస్ ట్యాక్స్లు విపరీతం పెంచేశారు, అవి నార్మల్గా తగ్గాల. తర్వాత రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చక్కగా ఉండాలి, డ్రింకింగ్ వాటర్ అందాల. అవకాశం ప్రతి ఒక్క అర్హుడైన ప్రతి వాడికి కూడా పథకం రావాలా. విద్య వైద్యం బెస్ట్గా ఉండాలా. తర్వాత ఉద్యోగం విద్య వైద్యం ఉపాధి కావాలా. ఉపాధి కావాలంటే ఇక్కడ రాష్ట్రంలో కొన్ని ఫ్యాక్టరీలు రావాలండి. ఫ్యాక్టరీలు వస్తే ఇక్కడ చదువుకునే వ్యక్తులకి చాలామంది చదువుకొని రిలీజ్ అయిపోయి కూడా జాబులు లేవు, పక్క రాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తుంది. పక్క రాష్ట్రంలో ఇచ్చిన జీతం ఆడు చదువుకుని ఆడి రూమ్కి ఆడు తినడానికి సరిపోతుంది తప్ప తల్లిదండ్రులకు పంపించేది లేదు. తల్లిదండ్రులు ఒక కొడుకున్నాడంటే ఆడి మీద ఆశ పెట్టుకొని వాళ్ళకి పెంచినంత వరకు వాళ్ళకి ఓపుకుంటుంది. ఒక ఏజ్ వచ్చేసరికి వాడి మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అలాగే పక్క రాష్ట్రంకి వెళ్ళినందువల్ల వాడు బతికైతే ఆడు బతుకుతున్నాడు, కానీ ఇక్కడ తల్లిదండ్రులకి చూడడానికి అవకాశం లేకపోతే ఆడికి అనడానికి లేదు. అక్కడ ఉండే పరిస్థితి బట్టి వాడు అది బతుకుతున్నాడు, వాడు బతుకే సరిపోతుంది అక్కడ వచ్చింది. అదే మన జిల్లాలోనో మన రాష్ట్రంలోనో మన ఊర్లోనో వస్తే అది ఉపాధి వస్తుంది. పొద్దున్న వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చినట్టుంటే ఉపాధి అనేది ఆడికి ఇచ్చే జీతం ఇంటికి ఉపయోగపడుతుందండి. అది కంపల్సరీ రాష్ట్రంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలా. ఈ రోజు వచ్చిన కొత్త ప్రభుత్వం కంపల్సరీ చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు, చేస్తారనే ఒక ఆలోచన కూడా ఉంది. కొంత టైం పడుతుంది, ఏదైనా ఒక 1.5 year పడుతుంది. ఎందుకంటే వారం రోజులు నిన్నే శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. కంపల్సరీ ఇవన్నీ కావాలండి. రేపు పొద్దున మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలంటే గతం చేసిన తప్పులు చేయకుండా అంతా కూడా సాంప్రదాయబద్ధంగా చేస్తే కక్ష రాజకీయాలు లేకుండా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తూ సాంప్రదాయబద్ధంగా ఒకడికి తిట్టాడంటే మనం తిట్టకూడదు, మనం గౌరవంగా ఉండాలి. గౌరవ సభ అనే చంద్రబాబు నాయుడు గౌరవ సభ నుండి వెళ్ళిపోయారు. ఆయన ఆ మాట నిలుపుకోవాలని నా ఒక మనస్ఫూర్తిగా నేను ఆయన కోరుకుంటూ ఆ రకంగా శాసనసభ నడిపించి రాష్ట్రంలో మంచి పాలన ఇవ్వాలని, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే నమ్ముతున్నారు కాబట్టి ప్రజలు మంచి పాలన ఇవ్వాలని నా ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా విద్య వైద్యం ఇంపార్టెంట్ ఉండాలి, కరెంటు బిల్లులు తగ్గాల. ఇవి చాలా ఈ ప్రభుత్వం చేయవలసిన పనులు. రోడ్డు వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందండి. రోడ్డు వ్యవస్థ చేయాలి. కక్ష రాజకీయాలు చేయకుండా అర్హుడు అందరికీ పథకం ఇస్తూ రోడ్డు భవనాలు బాగా చేస్తూ ఉద్యోగం వైద్యం అంతా ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాన్ని మళ్ళీ చక్కగా నడిపిస్తే మళ్ళీ రేపు పొద్దున్న వీళ్ళలాగా ఇన్సల్ట్ అవ్వకుండా మంచి గౌరవంగా మళ్ళీ గౌరవ సభలోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని నాకు పబ్లిక్ సర్వెంట్గా నేను ఒక మాట చెప్తున్నాను. ఏం కోరుకుంటున్నాము స్థానికంగా? ఇంటికి డబ్బు కట్టామండి, మాకు ఇప్పటి వరకు ఇల్లు రాలేదు, మా డబ్బులు తిరిగి రిటర్న్ రాలేదు. మాకు ఇల్లు ఇస్తారా లేకపోతే డబ్బులు ఇస్తారా అని అనేసి అడగండి. ఈ ప్రభుత్వం వచ్చింది ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం వచ్చింది మాకు ఇల్లే కావాలని కోరుకుంటున్నాం మేము. కాయగూర ధరలు, తర్వాత కరెంటు బిల్లు, ఇంట్లో రెంట్లేటి అన్ని పేదవాళ్ళు బతకవలసిన ఇదే లేకుండా చేస్తాడు. ప్రతి ఒక్కటి తగ్గాలి, ప్రతి రోడ్లు కూడా ఇంప్రూవ్మెంట్స్ అవ్వాలి. ఎక్కడ అనేది ఇప్పుడు ఇదే కాదండి, ప్రతి ఆంధ్రస్ వెళ్ళిన రోడ్డు ఏది కూడా బాగాలేదు. అవన్నీ కూడా మీరు చేస్తారనేసి మీకు చెప్తున్నాము. మా కోరుకుంది అదే. సార్ మీరు ఏం కోరుకుంటున్నారు సార్? మీరు స్థానికంగా ఉన్నారు కదా, ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, శ్రీకాకుళం జిల్లావాసికి ఏం కోరుకుంటున్నారు? ఇంటి పనులు తగ్గించాలండి, కరెంటు బిల్లులు తగ్గించాలా, కాలువలు డ్రైనేజ్ బాగుండాలా. అది చేసినాడు మాకు గవర్నమెంట్కి ఇబ్బంది లేదండి, అవే మేము కోరుకుంటుంది. తర్వాత ఉపాధి హామీ పథకం బట్టి కంపల్సరీగా కుర్రోళ్ళకి జాబులు వచ్చినట్టుగా ఏవో ఇండస్ట్రీలు పెడితే ఆనందంగా ఉంటుంది. మా ఎమ్మెల్యేలు కూడా మాట అన్నారు, ఇక్కడికి ఇండస్ట్రీలు వచ్చినట్టుగా నేను ఏర్పాటు చేస్తానని. ఆయన మాట ప్రకారం అది చేస్తే చాలా సంతోషిస్తూ ఉంది. మాకున్నది కరెంటు బిల్లు ఇంటి పనుల మటుకు విపరీతం పెంచారండి. ఈ 5 సంవత్సరాలు దోలు తీర్చి వదిలేశారండి గవర్నమెంట్. ఇప్పుడు అవి తగ్గిస్తే మాకు చాలా ఆనందం అండి, అంతే మాకు కోరుకుంది, మరేట్లేదండి. స్థానిక ప్రజలైతే ఎక్కువగా కూడా వాళ్ళ భారీ కోరికలు అయితే ఎవరైతే కోరట్లేదు. ఖచ్చితంగా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి, మంచి రోడ్లు వేయాలి, స్థానికంగా ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలి. ముఖ్యంగా పిల్లలు చాలామంది డిగ్రీలు బీటెక్లు చదువుకుని ఉన్నారు, వారందరూ కూడా స్థానికంగానే జిల్లాలోని ఎక్కడికక్కడ కూడా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కల్పిస్తే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు స్థానిక దిగువ మధ్యతరగతి ప్రజలకి ఒక మంచి భరోసాని ఇచ్చినట్టు అవుతుందని కూడా శ్రీకాకుళం నగరవాసులంతా కూడా కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.
For more videos like this, subscribe Big TV channel.